వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇవేవి ప్రభుత్వం పని లేక వారిపై కేసులు పెట్టడం లేదు. వైసీపీ నాయకులు నోరు చేసుకుంటున్న నేపథ్యంలో, దుర్భాషలాడుతున్న నేపథ్యంలో వారిపై కేసులు పెట్టాల్సి వస్తోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మాజీ మంత్రులు విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకానిపై కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై కాకాని దుర్భాషలాడారన్నది ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. అందుకే ఆయనపై కేసులు నమోదు చేశారు. దర్గామిట్ట పోలీసులు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కాకాని వాటిని తీసుకోలేదు. దాంతో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే కాకాని చాలా రోజులు జైల్లో ఉండి వచ్చారు. గనుల అక్రమాల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇప్పుడు మరోసారి కేసులు నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజని సహా ఆమె అనుచరులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక 2 రోజుల క్రిందట అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన సమయంలో కార్యకర్తలతో కలిసి ఆమె రోడ్డుపై బైఠాయించారని, తద్వారా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆ కేసులో వివరించారు. ఇక మరోవైపు జోగి రమేష్ పైన కేసులు పెట్టారు. ఇటీవల గత 2 రోజులుగా సీఎం, మంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో జోగి రమేష్పై పోలీసులు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధినేత కనుసన్నల్లోనే నాయకులు నోరు చేసుకుంటున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఎంతమంది ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే గుర్తింపు అన్నట్లుగా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని వినిపిస్తోంది. అందుకే అవసరం లేకపోయినా నాయకులు నోటికి పని చెప్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడుదల రజనిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదైన తర్వాత రజని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని, ఈ విషయంలో క్షమాపణ చెప్పాలని వైసీపీ అడుగుతున్నందున చంద్రబాబు నాయుడు హింసను రాజేస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేష్లపై ఒక ప్లాన్ ప్రకారమే దాడి చేస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు ఇంటి మీదకు మళ్ళీ వస్తాం, మళ్ళీ కొడతామని ఎమ్మెల్యే మాధవి అంటున్నారని రజని మండిపడ్డారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏమిటో చూసుకోవాలని అన్నారు. అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వార్నింగ్ ఇస్తున్నారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళుతోందని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ చెప్పిందని తెలిపారు. ఇక చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజ చేసేందుకు వెళితే తనపై, తన అనుచరులపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దాడి చేయించారని రజని ఆరోపించారు. తమపై దాడి చేసి తమపైన కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలను చంద్రబాబు నాయుడు చేతిలోకి తీసుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నారని, మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారని రజని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతూ కూటమి నేతలు ఆటవిక పాలనకు తెరలేపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీని రావణ కష్టంగా మార్చారని ఆయన మండిపడ్డారు. మరో 3 ఏళ్ల పాటు ఆటవిక పాలనను భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలిపారు. కాపు, బీసీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అనిల్ విమర్శించారు. తిరుమల లడ్డూ గురించి దుష్ప్రచారం చేసి అడ్డంగా దొరికేశారని, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.